ఆత్రేయపురం అనే గ్రామంలో నివసించే రాధమ్మకి భవిత అనే కోడలుండేది. భవిత చాలా మంచి అమ్మాయి. తనకి పెళ్లైన కొన్ని రోజులకి భవితకి కాళ్ళు మెల్లిమెల్లిగా పెద్దగా పెరగటం మొదలయ్యాయి. ఏంటే భవిత, అసలిప్పుడు నీది ఎత్తు పెరిగే వయసేనా? అసలు నీకే మాయదారి రోగం వచ్చిందో ఏంటో, ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో. అత్తయ్య గారు, నాకేం తెలుసండి ఈ కాళ్ళెందుకు పెరుగుతున్నాయో. ఈ పొడుగు కాళ్ల వల్ల నేను బెడ్ మీద కూడా సరిగా పడుకోలేకపోతున్నాను. అందుకేనే ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోమనేది. అత్తయ్య గారు, హాస్పిటల్కి నేనొక్కదాన్నే వెళ్ళటం అంటే నాకు భయమేస్తుంది. మీరు కూడా నాతో పాటు రావచ్చు కదా అని అడిగింది భవిత. అప్పుడు రాధమ్మ, సరిపోయిందమ్మా కోడలా, నువ్వు నన్ను ఈ వయసులో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి నిన్నే నేను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, పద అంటూ రాధమ్మ భవితని హాస్పిటల్ తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్ భవితని పరీక్షించి, అమ్మా భవిత, నీ శరీరంలో వచ్చిన కొన్ని చేంజెస్ వల్ల నీ కాళ్ళలా పెరిగిపోతున్నాయి. అదేంటి డాక్టర్ గారు, ఇప్పుడెలా మరి? దీని కాళ్ళు ఇలా పెరుగుతూ పోతుంటే ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోతుందా ఏంటి? అయ్యో, అలా ఏముండదమ్మా. ఈ పరిస్థితి కొంతకాలానికి ఆగిపోతుంది. ప్రస్తుతానికి నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. ఈ మందులు వేసుకుంటే మళ్ళీ నా కోడలు మామూలు ఎత్తుకి వచ్చేస్తుందా డాక్టర్ గారు అని అడిగింది రాధమ్మ. అప్పుడు డాక్టర్ నవ్వి, అమ్మా, పెరిగిన ఎత్తుని తగ్గించలేం గాని ఇంకా పెరగకుండా మాత్రం చెయ్యగలం. మీరు క్రమం తప్పకుండా నేను రాసిచ్చిన మందులు వాడండి అని చెప్పి డాక్టర్ కొన్ని మందులు రాసిచ్చాడు. వాటిని తీసుకుని అత్త కోడళ్ళు ఇంటికొచ్చారు. ఇదిగో కోడలా, ఈ మందులు టైంకి వేసుకుంటూ ఉండు అంది రాధమ్మ. భవిత రోజు ఆ మందులు వేసుకుంటూ ఉంది. కానీ పెరగటం మాత్రం ఆగలేదు. ఒకరోజు భవిత వంట చేద్దామని వంటగదిలోకి వెళ్దామనుకోగా తన కాళ్ళు పొడవుగా అవడంతో తన ఎత్తుకి ఆ వంటగదిలో సరిపోవటం లేదు. అత్తయ్య గారు, ఏమీ అనుకోకండి, నేను ఆ వంటగదిలో సరిపోవటం లేదు. నా తల ఇంటి పైభాగానికి తగులుతుంది. మీరే వంట చెయ్యండి. సర్లే కోడలా, ఇంకా తప్పుతుందా నాకు? ఇదిగో, ఎలాగూ నువ్వు ఆ చెట్టంతున్నావు కాబట్టి ఆ ఇంటి పైభాగన ఉన్న బూజు లాంటివి తుడు అని చెప్పి రాధమ్మ వంట చేయటం మొదలెట్టింది. భవిత తన పొడవు కళ్లతో ఇంటి పైభాగాన ఉన్న బూజంతా దులిపేసింది. ఏమే కోడలా, ఆ బజారుకు వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకురావే. అలాగే అత్తయ్యా అని చెప్పి భవిత బజారుకెళ్ళింది. బజారులో ఉన్న అందరూ తన పొడవు కాళ్ళని చూసి నవ్వుతున్నారు. తన క్రింద మిగతా వాళ్ళందరూ చాలా చిన్నగా ఉన్నారు. పిల్లలు పాపం భవిత కాళ్ల కింద నుండి వెళ్తూ ఆడుకుంటున్నారు. ఏంటి భవిత, నిన్ను వదిలేస్తే ఆకాశాన్ని అందుకునేలా ఉన్నావు కదా. ఎలాగూ నీకు ఇంత పెద్ద కాళ్ళున్నాయి కదా. కాస్త రేపొచ్చి మా చింత చెట్టుకున్న చింతకాయలు కోస్తావా? డబ్బిస్తాన్లే అని చాలా వెటకారంగా అడిగాడు ఒకతను. ఆ మాటకి భవిత చాలా బాధపడింది. అలా ఊళ్ళో వాళ్ళందరూ భవితను ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. అత్తయ్య గారు, నాకింట్లో పడుకోవడానికి బెడ్ సరిపోవట్లేదు. నేను పెద్ద మంచం చేసుకుంటాను. ఏంటే కోడలా, నీకు మంచం చేయించాలంటే కిలోమీటర్ మంచం చేపించాలి. మంచం లేదు, ఏం లేదు. వెళ్ళి ఇంటి బయట అరుగు మీద పడుకోపో అంది రాధమ్మ. దాంతో భవిత బాధపడుతూ వెళ్ళి ఇంటి బయట అరుగు మీద పడుకుంది. ఇలా ఉండగా ఆ గ్రామంలోని ప్రజలందరూ తెల్లారి లేస్తే రాధమ్మ ఇంటికి వచ్చేవారు. ఏంటమ్మా రాధమ్మా, కొంచెం మీ పొడుగు కళ్ళ కోడల్ని మా ఇంటికి సున్నం వేయడానికి పంపించరాదు? అంత ఎత్తు మీద గోడకి సున్నం వెయ్యాలంటే 3-4 మనుషులు కావాలి. అదే మీ పొడుగు కళ్ళ కోడలైతే గంటలో చేసేస్తుంది పని. అందుకు 2 మనుషుల కూలీ ఇస్తాన్లే అని అడగ్గా రాధమ్మ, ఊరికే ఇంట్లో తిని కూర్చోవడం కాకుండా దేవుడిచ్చిన ఆ పొడుగు కాళ్ళని కొద్దిగా వాడుకో. అదిగో చూసావా, నీ పనికి 2 మనుషుల కూలీ ఇస్తారంట, వెళ్ళు అంటూ చెప్పింది. భవిత ఇంక చేసేదేం లేక బాధపడుతూనే పని చేయడానికి వెళ్ళింది. పనికి వెళ్లిన చోట అందరూ భవితని వింతగా చూసేవారు. అంతేకాకుండా భవిత గురించి తెలిసి పక్క ఊళ్ళో నుండి కూడా జనం ఆమెని చూడ్డానికి వచ్చేవాళ్లు. కానీ అందరూ కూడా భవితని చూసి నవ్వి వెళ్ళిపోయేవాళ్లు. అత్తయ్య, నేనిక నుండి ఎక్కడికి వెళ్ళను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారత్తయ్యా అని బాధపడుతూ చెప్పింది. అప్పుడు రాధమ్మ, నీ జిరాఫీ లాంటి కాళ్ళని చూసిన తరువాత ఎవ్వరైనా సరే నవ్వుతారు, అందులో తప్పేముంది అంటూ రాధమ్మ కూడా భవితని ఇబ్బంది పెట్టేలా మాట్లాడేది.
ఇలా ఉండగా ఓ రోజు ఆ గ్రామంలో వర్షాలు కురవటం మొదలైంది. పాపం ఇంటి బయట అరుగు మీదనే పడుకునే భవిత ఇంట్లోకి వెళ్లి కష్టంగా తన కాళ్లను ముడుచుకొని పడుకునేది. మాయదారివాన ఇది తగ్గేదెప్పుడో ఏంటో అని రాధమ్మ అనుకుంటూ ఉండగా వర్షానికి గ్రామంలో పెద్ద ఎత్తున వరదలు రావటం మొదలైంది. అందరి ఇల్లు మునిగిపోతున్నాయి. జనమంతా భయంతో అల్లాడిపోతున్నారు. అయ్యో నన్ను రక్షించండి, నీళ్లలో మునిగిపోతున్నాను. అయ్యయ్యో, నీళ్లు నన్ను ముంచేస్తున్నాయి. ఇలా అందరూ భయంతో ఉన్నారు. రాధమ్మ కూడా భయంగా పెరుగుతున్న వరదలు చూస్తూ ఉంది. ఏమే కోడలా, ఇక మనకు ఇవే చివరి రోజుల్లా అనిపిస్తున్నాయి. ఒక పక్క చూస్తే కుండపోత వర్షం, ఇంకో పక్కనేమో వరదలు అని రాధమ్మ భయపడుతూ ఉండగా, అత్తయ్య గారు మీరేం భయపడకండి, మీకు నేనున్నాను కదా అంటూ భవిత రాధమ్మని ఎత్తుకుని ఆ వరదల్లో తన పొడవాటి కాళ్లతో తేలికగా నడుస్తూ తన అత్తని తీసుకుని వెళ్లి దగ్గరలో ఉన్న ఒక కొండ ప్రాంతానికి చేర్చింది. ఏమే కోడలా, నీ పొడుగు కాళ్లను ఇన్ని రోజులు తిట్టుకున్నాను కానీ అవే ఇప్పుడు నా ప్రాణాలు కాపాడాయి అని సంతోషంగా చెప్తుంది. తరువాత భవిత ఆ కొండ నుండి చూడగా జనమంతా నీటిలో కొట్టుకుపోతున్నారు. వెంటనే భవిత ఒక పెద్ద చెక్కను తీసుకువెళ్ళి, ఎవ్వరూ భయపడకండి, మీ అందరినీ నేను సురక్షితంగా తీసుకెళ్తాను, అందరూ ఈ పెద్ద చెక్క మీద కూర్చోండి. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని ఆ చెక్క మీద కూర్చోబెట్టింది. ఇంకొందరిని కొన్ని ఇంటి పైకప్పుల మీద కూర్చోబెట్టింది. అలా భవిత తన పొడవాటి కాళ్లని ఉపయోగించి ఆ ఊరి జనమందరినీ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఆకలి, చాలా ఆకలిగా ఉంది నాకు. అమ్మా, నాకు ఆకలేస్తుంది. అలా అందరూ ఆకలితో బాధపడుతుండగా భవిత ఆ కొండ ప్రాంతంలో ఉన్న పొడవాటి పండ్ల చెట్ల దగ్గరికి వెళ్లి పళ్ళు కోసి అందరికీ ఇచ్చింది. అప్పుడు భవిత తన పొడవాటి కాళ్లతో అందరికీ చేస్తున్న సాయం చూసి, అమ్మా భవిత, మమ్మల్ని క్షమించమ్మా. ఇన్ని రోజులు నీ పొడవాటి కాళ్ళు చూసి నవ్వుతూ నీ మీద జోకులు వేస్తూ నిన్ను బాగా ఇబ్బంది పెట్టాం. అయినా కూడా నువ్వవేం మనసులో పెట్టుకోకుండా మా ప్రాణాలు కాపాడావు. ఇక నుండి ఈ ఊళ్ళోని వాళ్ళెవరూ కూడా నిన్నేమీ అనరు అంటూ ఆ ఊరి ప్రజలంతా భవితకి క్షమాపణ చెప్పారు. అది చూసిన రాధమ్మ, కోడలా, నేనిన్ని రోజులు ఇంట్లో పనులు చేయటం లేదని 4 డబ్బులొస్తాయని కక్కుర్తిపడి నిన్ను పనికి పంపించాను. ఎన్ని అవమానాలు పడ్డా కూడా అవేం పట్టించుకోలేదు నువ్వు. నన్ను కూడా క్షమించు తల్లి అంటూ అడిగింది. ఇక అప్పటి నుండి ఊళ్ళో అందరూ భవితని చూసి నవ్వకుండా తనకి ఎంతో మర్యాద ఇచ్చేవారు.